మీరు గత 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కళాశాలలు కడతామని చెప్పి కేవలం 5 మెడికల్ కళాశాలనే ప్రారంభించినందువలన మనకు దాదాపుగా ఈ రాష్ట్ర విద్యార్థులకు రావాల్సిన 1700 సీట్లు మనం నష్టపోయిన విషయాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వలన ఈ రాష్ట్రంలోని విద్యార్థులు నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా మీరు ప్రారంభించిన 5 మెడికల్ కళాశాలల్లో కూడా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు కూడా అనేక రకాలైన రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. దీనిలో కనీస వసతులు లేవు, కనీస భవన నిర్మాణాలు లేవు, సరైన ఫ్యాకల్టీ లేవు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషిలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో నిర్మిస్తున్న ఈ కళాశాలలో కూడా మీరు చేయాల్సిన పనులు చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదు అని చెప్పి ఎన్ఎంసీ రిపోర్ట్లు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ₹1 కూడా మీరు ఇవ్వకోకుండా మొత్తం వైద్య విద్యను రాష్ట్రంలో ఉన్న ప్రజారోగ్యాన్ని కూడా పరంగా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పీపీపీ మోడల్లో కళాశాలలు ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతుంది, రోగులకు ఇబ్బంది జరుగుతుంది, అదేవిధంగా వైద్య విద్య అభ్యసించే వారికి నష్టం జరుగుతుందని చెప్పి నానా యాగి చేస్తూ ఉన్నాం. సూటిగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, 2019 వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నంత వరకు మెడికల్ కాలేజీలలో ప్రభుత్వ సీట్లు సాధించిన పిల్లలు కట్టే ఫీజు ₹15,000 మాత్రమే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విద్యను ప్రైవేటు పరం చేసి వైద్య విద్యను బజార్లో అమ్మకానికి పెట్టిన ఘనత మీదని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా చెప్తా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.